అరగంట తర్వాత ఎస్పీ అమిత్ కుమార్ బంగళా ముందు ఆగింది హర్షవర్ధన్ బెంజు కారు. హలో సార్, వాట్ ఏ డబుల్ సర్ప్రైజ్. వ్యాపారంలో తలమునకలుగా ఉండే హర్షవర్ధన్ గారు ఆసుపత్రి తప్ప మరో ప్రపంచాన్ని గురించి పట్టించుకొని డాక్టర్ కాపాడియా గారు ఇక్కడికి రావడం చాలా ఆశ్చర్యంగా ఉంది. ప్లీజ్ బీ సీటెడ్ అంటూ నవ్వుతూ వారిని ఆహ్వానించాడు ఎస్పీ అమిత్ కుమార్. మిమ్మల్ని ఆశ్చర్యపరచడానికి రాలేదు మిస్టర్ కుమార్, మీతో అవసరం ఉండి మీ సహాయం కోరొచ్చాం నవ్వుతూనే అన్నాడు కాపాడియా. ఈసారి నిజంగానే ఆశ్చర్యపడ్డాడు అమిత్ కుమార్. మీరు రావడమే ఆశ్చర్యం అనుకుంటుంటే నాతో అవసరం ఉండి రావడం మరింత ఆశ్చర్యం కలిగించే విషయం. ఇట్స్ ఆల్ రైట్, ఏంటో చెప్పండి అన్నాడు. హర్షవర్ధన్ భార్య ఆపరేషన్లో బయటపడిన విషయం దగ్గర నుండి అంతా వివరంగా చెప్పాడు కాపాడియా. తను చెప్పగా మిగిలిన విషయాలను వివరించమన్నట్టు హర్షవర్ధన్ కేసి చూశాడు. గొంతు సవరించుకుంటూ బారసాల నాడు అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేయడం, ఫోన్లో అతను బెదిరించినట్టే లైటింగ్ సెట్ కూలిపోవడం మొదలుకొని కిందటి రాత్రి జరిగిన విచిత్రమైన సంఘటనల వరకు వివరించాడు హర్షవర్ధన్. అయితే అర్ధరాత్రి అరుపు వినిపించిన విషయాన్ని మాత్రం చెప్పకుండా దాచిపెట్టాడు. అంతా శ్రద్ధగా విని గంభీరంగా తల పంకించాడు అమిత్ కుమార్. సో రంగయ్య చావు యాక్సిడెంటల్ గా జరిగింది కాదంటారా అని అడిగాడు తన సహజ ధోరణిలో. అనే నేను అనుకుంటున్నాను మిస్టర్ కుమార్. ఏది ఏమైనా నా వంశ ప్రతిష్ట, నా కుటుంబ భవిష్యత్తు ఇప్పుడు మీ చేతుల్లో పెట్టాను. నా బంధువులు ఎవరి మీద నాకు అనుమానం లేదు. అనవసరమైన ప్రశ్నలతో వారిని అవమానించడం కూడా నాకు ఇష్టం లేదు. ఈ విషయం బయటికి తెలియకముందే ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరో తెలుసుకుని ఈ ప్రాబ్లంని మీరే సాల్వ్ చేయాలి అర్థిస్తున్నట్టుగా అన్నాడు హర్షవర్ధన్. తల పంకించాడు అమిత్ కుమార్. మీరు చెప్పిన పద్ధతిలో ప్రాబ్లం సాల్వ్ చేయడం చాలా కష్టం హర్షవర్ధన్ గారు, అయినా ప్రయత్నిస్తాను. మీ బంధువుల మాట అటుంచితే మిమ్మల్ని ప్రశ్నించేందుకు మీకు అభ్యంతరం లేదు కదా అని అడిగాడు. లేదు. అయితే ముందు ఈ విషయం చెప్పండి. మీ కుటుంబ సభ్యుల్లో మీకు శత్రువులు ఎవరు లేరని ఖచ్చితంగా చెప్పగలరా అని అడిగాడు అమిత్ కుమార్. చెప్పగలను అన్నాడు హర్షవర్ధన్. ఆర్ యు ష్యూర్ మళ్ళీ అడిగాడు అమిత్ కుమార్. విసుగ్గా చూశాడు హర్షవర్ధన్. మరోలా అనుకోకండి. మా పోలీసులతో వ్యవహారం ఇలాగే ఉంటుంది. ఎందుకంటే ఒకప్పుడు ఉయ్యాల్లో బిడ్డ నుంచుకుని ఊరంతా వెతికినట్టు నేరస్తుడు మన కళ్ళెదుట కనిపిస్తూ తిరుగుతున్నా కనిపెట్టలేని పరిస్థితి ఎదురవుతుంది అన్నాడు అమిత్ కుమార్. వాట్ డు యు మీన్ మిస్టర్ కుమార్? మా కుటుంబ సభ్యులను అనుమానించక తప్పదంటారా? కనుబొమ్మలు ఆశ్చర్యంగా ముడివేస్తూ అడిగాడు హర్షవర్ధన్. యాజ్ ఏ పోలీస్ ఆఫీసర్గా అవకాశం ఉన్న ప్రతి వ్యక్తిని నేను అనుమానించాల్సి ఉంటుంది. అంతెందుకు, మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే డాక్టర్ కాపాడియా గారిని కూడా అనుమానించాల్సిందే. ఎందుకంటే మీ భార్య గర్భం ధరించినప్పటి నుంచి ట్రీట్మెంట్ ఇస్తోంది ఆయనే కదా అన్నాడు ఎస్పీ. లాగిపెట్టి ముఖం మీద గుద్దినట్టు ఉలిక్కి పడ్డాడు కాపాడియా. మై గాడ్, పుణ్యానికి పోతే పాపం ఎదురైందంటారు దీన్నే. ప్రాణాలు నిలబెట్టడం తప్ప తీయడం చేత కాదు నాకు అన్నాడు. పెద్దగా నవ్వేశాడు ఎస్పీ అమిత్ కుమార్. ఉదాహరణకు అలా అన్నాను మిస్టర్ కాపాడియా. ఆ మాత్రానికే కంగారు పడితే అలా? ఈ వ్యవహారంలో మీకు ఎలాంటి సంబంధం లేదని నాకు తెలుసు. ఉంటే ఆపరేషన్ థియేటర్లో నుండి హర్షవర్ధన్ గారి భార్య బిడ్డలు ప్రాణాలతో ఎందుకు బయటకొస్తారు అన్నాడు. ఓ గాడ్, ఎంతకైనా సమర్థులు మీ పోలీసులు. విపరీతమైన ఆశ్చర్యంతో కనుబొమ్మలు విశాలం చేస్తూ అన్నాడు కాపాడియా. సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవడానికి కావలసింది సామర్థ్యమే. ఇప్పుడు చెప్పండి, ఆర్ యు ష్యూర్? హర్షవర్ధన్ వైపు చూస్తూ తన ప్రశ్నను రిపీట్ చేశాడు ఎస్పీ. ఎస్, ఐఎమ్ ష్యూర్ అన్నాడు హర్షవర్ధన్. గుడ్. ఇకపోతే వ్యాపార రీత్యా మీకు శత్రువులు ఉండడం సహజం. అటువంటి వాళ్ళెవరైనా ఉంటే చెప్పండి అని అడిగాడు. నో, వ్యాపారంలో పోటీ ఉంటుంది. ఆ విరోధం వ్యాపారం వరకే పరిమితమై ఉంటుంది గాని వ్యక్తిగతంగా ఉండదు. నా వ్యాపారంలో నాకున్న ఒకే ఒక్క పోటీదారుడు నరేన్ భూపతి. అతన్ని నేను అనుమానించడం లేదు అన్నాడు హర్షవర్ధన్. విసుగును అదిం పెట్టుకోవడం అసాధ్యమైంది అమిత్ కుమార్కి. ఎవరినీ అనుమానించకపోతే రాత్రి జరిగింది అని మీరు చెబుతున్న సంఘటనకు బాధ్యులెవరు అని అడిగాడు సీరియస్గా. అతడి విసుగును కనిపెట్టి వెంటనే కల్పించుకున్నాడు కాపాడియా. ఆ విషయం తెలుసుకుంటారని ఇష్టం లేదని చెబుతున్న హర్షవర్ధన్ గారిని బలవంతంగా ఇక్కడికి తీసుకొచ్చాను. మీరు కూడా అసహనానికి గురై విసుగును ప్రదర్శిస్తే ఎలా అన్నాడు మెల్లగా. ఐఎమ్ సారీ మిస్టర్ హర్షవర్ధన్ అన్నాడు. ఇట్స్ ఆల్ రైట్. మీ ఇంట్లో ఉంటున్న మీ కుటుంబ సభ్యుల పేర్లు, వారికి సంబంధించిన వివరాలు క్లుప్తంగా రాసివ్వండి అన్నాడు అమిత్ కుమార్. అదోలా చూశాడు హర్షవర్ధన్. చిన్నగా నవ్వాడు ఎస్పీ. డోంట్ వర్రీ, ఎవరిని నొప్పించకుండా విషయం బయటికి రాకుండా మీరు కోరిన పద్ధతిలోనే పరిశోధన కొనసాగిస్తాను.
మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి సాయశక్తులా ప్రయత్నిస్తాను అన్నాడు. థ్యాంక్ యూ మిస్టర్ కుమార్. ఆ నమ్మకంతోనే మిమ్మల్ని వెతుకుంటూ వచ్చాను అన్నాడు. ఎస్పీ టేబుల్ మీదున్న తెల్ల కాగితాన్ని అందుకుని అతను అడిగిన వివరాలన్నీ రాసిచ్చాడు హర్షవర్ధన్. మరో పావుగంట అక్కడే ఉండి ఆ తర్వాత అమిత్ కుమార్ దగ్గర సెలవు తీసుకుని కారులో హాస్పిటల్కి బయలుదేరారు హర్షవర్ధన్, కాపాడియాలు. కారు ఎస్పీ బంగ్లా ఆవరణలో నుండి బయటపడి మెయిన్ రోడ్డు మీదుగా పరుగులు తీయడం ప్రారంభించిన మరుక్షణం నుండి నలుపు రంగు అంబాసిడర్ కారు ఒకటి తమ కారును అనుసరిస్తోందన్న సంగతి వారికి తెలీదు. పరిసరాలను పట్టించుకోకుండా కారును ముందుకు పరుగులు తీస్తున్నాడు హర్షవర్ధన్. కారుతో పాటే కదిలి దానికంటే వేగంగా పరుగులు తీయడం ప్రారంభించాయి అతని ఆలోచనలు. అమిత్ కుమార్ను ఆశ్రయించిన తన సమస్య సాల్వ్ అవుతుందన్న నమ్మకం లేదు. కాపాడియా మాటను కాదనలేక అతని దగ్గరకు వెళ్ళాడు. కాపాడియా చెప్పినట్టు అమిత్ కుమార్ అంతటి సమర్థుడైనా అతని పరిశోధన పూర్తయ్యేలోగా బాబుకు జరగకూడదు ఏదైనా జరిగితే, అంతా జరిగిపోయిన తర్వాత శత్రువులు ఫలానా అని తెలిస్తే మాత్రం ఏంటి ప్రయోజనం? ఆలోచిస్తున్న హర్షవర్ధన్ మస్తిష్కంలో ఉన్నట్టుండి మెరుపులా మెరిసింది ఒక ఐడియా. డాక్టర్ కాపాడియా హాస్పిటల్ రావడంతో అతని ఆలోచనలకు, బెంజు కారుకు ఒకేసారి బ్రేకులు పడ్డాయి. ఆ రోజు రాత్రి ఎంత ప్రయత్నించినా నిద్రపట్టలేదు హర్షవర్ధన్కి. టైం గడుస్తున్న కొద్దీ పెరిగి పెద్దదవడం ప్రారంభించింది టెన్షన్. అతను ముభావంగా ఉండడాన్ని గమనించి కూడా అంతగా పట్టించుకోలేదు సుజలాదేవి. వ్యాపార సంబంధమైన విషయాల గురించి తీవ్రంగా ఆలోచించే హర్షవర్ధన్ అప్పుడప్పుడు టెన్షన్గా ఉన్నట్టు కనిపించడం కాపురానికి వచ్చిన దగ్గర నుండి ఆమెకు మామూలే. అందువల్లనే ఎలాంటి ప్రశ్నలు వేయకుండా తను మాత్రం మామూలుగానే నిద్రపోయింది. పసివాడు కూడా ఉయ్యాలలో ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. సిగరెట్ మీద సిగరెట్ కాలుస్తూ ఆ గదిలోనే పచార్లు చేస్తున్నాడు హర్షవర్ధన్. అర్ధరాత్రి సమయం దగ్గర పడే కొద్దీ ఇది అని చెప్పడానికి వీలు కాని భయం అతని మస్తిష్కాన్ని ఆక్రమించుకోవడం ప్రారంభించింది. 24 గంటలు గడిచినా అజ్ఞాత వ్యక్తి నుండి మరోసారి ఎలాంటి బెదిరింపు రాకపోవడం ఒక పక్క ఆశ్చర్యంగా కూడా ఉంది హర్షవర్ధన్కి. అతను మళ్ళీ ఫోన్ చేయకపోవడానికి కారణం ఏదైనా ఉందా? తనను వెంటాడాలన్న ఆలోచనను అతను విరమించుకున్నాడా? ఇంకా పూర్తి కాలేదు హర్షవర్ధన్ ఆలోచనలు. 12 గంటలను సూచిస్తూ రథమిగ్గా మ్రోతలు చేయడం ప్రారంభించింది ఆ గదిలోని ఎలక్ట్రానిక్ వాల్ క్లాక్. కాలుస్తున్న సిగరెట్ను యాస్ట్రేలో వేసి కిటికీ దగ్గరకు నడిచాడు హర్షవర్ధన్. వేగంగా పరుగులు తీయడం ప్రారంభించాయి అతని ఆలోచనలు. రాత్రి జరిగిన విచిత్రమైన సంఘటనలు మళ్లీ జరగడం మొదలు పెడితే, ఆ ఆకారం మళ్లీ కనిపిస్తే ఈసారి భయపడకూడదు. తను గట్టిగా ప్రయత్నించి ఆ ఆకారం మనిషో దెయ్యమో తెలుసుకోవాలి. అటువంటి ఆలోచనతోనే ఎందుకైనా మంచిదని లోడ్ చేసిన రివాల్వర్ను రెడీగా జేబులో పెట్టుకున్నాడు హర్షవర్ధన్. నిశ్శబ్దంగా గడిచిపోయాయి కొద్ది నిమిషాలు. ఉన్నట్టుండి ఉలిక్కి పడ్డాడు హర్షవర్ధన్. మస్తిష్కాన్ని ఆక్రమించుకున్న ఆలోచనలను బలవంతంగా అవతలకు నెట్టి చెవులు రిక్కించాడు. చిన్నగా వినవస్తోంది అడుగుల శబ్దం. జేబులో నుండి రివాల్వర్ను తీసి స్టడీగా పట్టుకుని ఆ అడుగుల శబ్దం వినవస్తోన్న దిశగా గదిలోంచి బయటపడి కింద హాల్లోకి తొంగి చూశాడు. భయపడకూడదని ఎంత గట్టిగా నిర్ణయించుకున్నా భయపడకుండా ఉండలేకపోయాడతను. చీకటిగా ఉన్న కింద హాలులో పిశాచిలా నృత్యం చేస్తూ కనిపించింది ఒక ఆకారం. నుదుటి మీద చెమట బిందువులు ప్రత్యక్షమవుతుండగా పాదాలు నేలకు అంటుకుపోయినట్టు నిల్చున్న చోటనే శిలా విగ్రహంలా బీసుకుపోయి ఆ ఆకారం చేస్తున్న నృత్యాన్ని కనురెప్పలు ఆర్పకుండా చూడసాగాడతను. ఎవరా ఆకారం? పిశాచా? చీకట్లో ఒంటరిగా అలా నృత్యం చేయడంలో ఏంటర్థం? మృత్యువు తన మీద విరుచుకుపడబోయే ముందుగా ఆనందంతో చేస్తున్న అట్టహాసమాది? దడదడా కొట్టుకుంటున్న గుండెలను అదింపట్టుకుంటూ ఉన్న చోటు నుంచి కదలబోయాడు హర్షవర్ధన్. అడుగు ముందుకు పడలేదతనికి. విపరీతమైన భయం మస్తిష్కాన్ని ఆక్రమించుకున్న కారణంగా అవయవాలు అతనికి సహకరించడం లేదు. ఆ విషయాన్ని గ్రహించలేక విపరీతమైన ఆశ్చర్యానికి గురయ్యాడతను. ఎవరో బలవంతంగా పట్టి కదలకుండా తనను నిలబెట్టినట్టు అనుభూతి చెందాడు. ఏమైంది తనకు? తన పాదాలు ఎందుకు కదలడం లేదు? చెయ్యాలనుకున్న పనిని ఎవరో అడ్డుపడి ఆపుతున్నట్టు తను ఎందుకు చేయలేకపోతున్నాడు? తనను తానే ప్రశ్నించుకుంటూ విల్ పవర్నంతా కూడదీసుకుని 2 నిమిషాల తర్వాత నుంచున్న ప్లేసు నుండి బలవంతంగా కదిలాడు హర్షవర్ధన్. అడుగులు వేగంగా వేయడానికి ప్రయత్నిస్తూ మెట్లు దిగి కింద హాల్లోకొచ్చి చుట్టూ చూశాడు. కిందటి రాత్రి జరిగినట్టే జరిగింది. పైనుండి చూసినప్పుడు నృత్యం చేస్తూ కనిపించిన ఆకారం ఇప్పుడు ఆ హాలులో ఎక్కడా కనిపించలేదు.
ఏమైంది? ఎటు వెళ్ళింది ఆ ఆకారం? తల విదిలిస్తూ తనను తానే ప్రశ్నించుకుంటున్న హర్షవర్ధన్ దృష్టిని ఆకర్షించింది భవంతి ముఖద్వారం తెరిచుండడం. ఆశ్చర్యంతో ముడిపడ్డాయి అతని కనుబొమ్మలు. ఆ సమయంలో తలుపు తెరిచింది ఎవరు? రంగయ్య బ్రతుకున్న రోజుల్లో తలుపులు మూసి వాటి పక్కనే పడుకునేవాడు. ఇంట్లో ఎవరు బయటికి వెళ్ళినా, ఎంత రాత్రి వేళప్పుడు తిరిగొచ్చినా అతనే తలుపులు తెరిచేవాడు. ఇప్పుడు అంత శ్రద్ధ ఎవరికీ లేదు. రంగయ్య గుర్తుకు రాగానే ఒక్క క్షణం బాధతో బరువెక్కింది అతని హృదయం. 2 నిమిషాలు హాల్లోనే నిలబడి ఆ తర్వాత బయటికి నడిచాడు. పోర్టికోలో అడుగుపెట్టి ముందుకు చూస్తూనే జల్లుమంది అతని శరీరం. అంతకుముందు తను చూసిన ఆకారం మెల్లగా అడుగులు వేస్తూ మెయిన్ గేటు దాటి వీధిలోకి పోతూ కనిపించింది. ఎలా తెరవబడింది మెయిన్ గేట్? అక్కడ ఉండాల్సిన వాచ్మెన్ ఏమయ్యాడు? సమాధానం లభించని ప్రశ్నలతో సతమతమవుతూ మెయిన్ గేటుకేసి అడుగులు వేయడం ప్రారంభించాడు. అదే సమయంలో భవంతి హాలులో ఉన్న ఒక స్తంభం చాటు నుండి బయటపడిన ముసుగు మనిషి ఒకతను మేడమెట్లు ఎక్కబోతున్నాడని కాని, అతన్ని పసిగట్టిన తన మేనమామ రుద్రయ్య హఠాత్తుగా ఆ ఆకారం మీద పడి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాడని కాని అతనికి తెలీదు. రివాల్వర్ ట్రిగ్గర్ మీద చూపుడు వేలును బిగించి ఏ క్షణంలోనైనా ప్రయోగించడానికి సిద్ధంగా పట్టుకుని మెయిన్ గేటు దాటి వీధిలోకొచ్చాడు హర్షవర్ధన్. అటు ఇటూ చూసిన అతని దృష్టిని వెంటనే ఆకర్షించింది ఒక దిశలో అడుగులు వేస్తూ ముందుకు పోతున్న ఆ ఆకారం. ఏది ఏమైనా ఆ ఆకారం ఎవరో తెలుసుకుని తీరాలన్న నిర్ణయానికొచ్చి వేగంగా అడుగులు వేయడం ప్రారంభించాడు. అతను వెంబడించడం పసిగట్టినట్టు మరింత వేగంగా ముందుకు నడిచింది ఆ ఆకారం. అతను చూస్తుండగానే అక్కడికి 2 ఫర్లాంగుల దూరంలో ఉన్న ఒక పార్కులో ప్రవేశించింది. పరుగులాంటి నడకతో పోయి తను పార్కులో ప్రవేశించాడతను. ఆ ఆకారాన్ని అన్వేషిస్తూ చుట్టూ చూశాడు. పువ్వు పొదల వెనక్కిపోయి పరిశీలించాడు. ఎక్కడా కనిపించలేదు ఆ ఆకారం. ఎవరది అన్న పలకరింపు వినిపించడంతో ఉలిక్కిపడి పక్కకి తిరిగి చూశాడు. బ్యాటరీ లైట్ను ఫోకస్ చేస్తూ అతన్ని సమీపించి ఆశ్చర్యంగా కనుబొమ్మలు ముడివేస్తూ, సలాం సాబ్, మీరా? ఈ వేళపడొచ్చారేంటి సాబ్ అని అడిగాడు గార్డెనర్ సలీం కాకా. హర్షవర్ధన్ తాతగారి పేరుతో ఆయన తండ్రిగారు నెలకొల్పిన పార్క్ అది. 55 ఏళ్ల సలీం కాకాను గార్డెనర్గా నియమించింది కూడా హర్షవర్ధన్ తండ్రిగారే. సలీం కాకా, ఇంతకు ముందే ఒక ఆకారం పార్కులోకి రావడం నువ్వు చూసావా? ఆత్రంగా అడిగాడతను. మరింత ఆశ్చర్యంగా చూశాడు సలీం కాకా. లేదు సాబ్, నేను చూస్తూనే ఉన్నాను. మీరు తప్ప మీకంటే ముందు ఎవరూ పార్కులోకి రాలేదు. వచ్చుంటే నాకు ఖచ్చితంగా కనిపించాలి అన్నాడు. అతను అన్న మాటల్లో అబద్ధం లేదని హర్షవర్ధన్కి తెలుసు. అయినా ఆ సమయంలో సలీం కాకా మెలకుగా ఎందుకున్నట్టు, లాక్ చేయాల్సిన పార్కు గేట్ను ఎందుకు తెరిచుంచినట్టు? ఆలస్యం చేయకుండా అవే ప్రశ్నలను అతన్ని అడిగాడు హర్షవర్ధన్. ఇబ్బందిగా చూశాడు సలీం కాకా. మాఫ్ కరో సాబ్, నా మనవడు సెకండ్ షో సినిమాకు వెళ్ళాడు. వాడి కోసం ఎదురు చూస్తూ మెలకుగా ఉన్నాను. గేటు తాళం కూడా అందుకే వేయలేదు అన్నాడు. బరువుగా నిట్టూర్చాడు హర్షవర్ధన్. ఆశ్చర్యంగా ఉంది అతనికి. ఆ ఆకారం తను చూస్తుండగానే పార్కులో ప్రవేశించింది. మరి సలీం కాకాకి కనిపించకపోవడం ఏమిటి? ఏం జరిగింది సాబ్? మీరెందుకు అలా ఉన్నారు? అతన్ని, అతని చేతిలోని రివాల్వర్ను మారిచి మారిచి చూస్తూ అడిగాడు సలీం కాకా. ఏం లేదు అంటూ అతని సమాధానం కోసం ఎదురు చూడకుండా పార్కులో నుండి బయటపడి భవంతికేసి అడుగులు వేయడం ప్రారంభించాడతను. ఆలోచనలతో వేడికిపోతోంది అతని మస్తిష్కం. కనిపించినట్టే కనిపించి మాయమవుతోన్న ఆ ఆకారం ఎవరిదో ఎంత ఆలోచించినా అంతుబట్టడం లేదు అతనికి. తనను ఏదో చెయ్యాలని భవంతిలోకొచ్చిన ఆ ఆకారం ఏమీ చేయకుండానే కామ్గా పార్కులోకి అదృశ్యం కావడం ఏమిటి? ఒకవేళ కావాలనే తనను ఇంత దూరం రప్పించి తను లేకుండా చూసి తన భార్యాబిడ్డలకు ఏదైనా అపకారం తలపెట్టాలని ఎత్తువేశాడా తన శత్రువు? అటువంటి ఆలోచన రాగానే చలిగాలి వీచినట్లు జలదరిస్తోన్న శరీరాన్ని అదుపు చేసుకుంటూ మరింత వేగంగా అడుగులు వేయడం ప్రారంభించాడతను. భవంతి మెయిన్ గేట్ను సమీపిస్తుండగా ఉన్నట్టుండి వినిపించింది భవంతిలో నుండి హృదయ విదారకమైన ఆర్తనాదం. అదిరిపడ్డాడతను. విసురుగా గేటు తెరుచుకుని ఒక్క పరుగున అతను భవంతి ముందరి హాలులో కడుగు పెట్టడం, భవంతిలో లైట్లు వెలగడం, తమ గది తలుపులు తెరుచుకుని అందరూ హాల్లోకి రావడం ఒకేసారి జరిగింది. హాల్లోకి అడుగు పెడుతూనే ముందుకు చూసి లాగిపెట్టి ముఖం మీద గుద్దినట్టు అదిరిపడి శిలా విగ్రహంలా బిగుసుకుపోయాడు హర్షవర్ధన్. అతనే కాదు, హాల్లోకొచ్చిన అతని కుటుంబ సభ్యులు కూడా అక్కడ కనిపించిన దృశ్యాన్ని గమనించి రాతి బొమ్మల్లా బిగుసుకుపోయారు. మేడ మీదకు వెళ్లే మెట్లకు సమీపంలో రక్తపు మడుగులో పడున్నాడు రుద్రయ్య.
పొదునైన పెద్ద సైజు కత్తొకటి అడ్డంగా అతని కంఠంలో దిగబడింది. రక్తనాళాలు తెగిపోవడం వల్ల వెంటనే అనంత వాయువుల్లో కలిసిపోయాయి అతని ప్రాణాలు. ఎలా జరిగింది ఆ హత్య? రుద్రయ్యను ఎవరు చంపారు? ఎందుకు చంపారు? అందరి మనసుల్లోనూ అవే ప్రశ్నలు తలెత్తాయి. ఆ ప్రశ్నలకు ఎటువంటి సమాధానాలు లభించకముందే వచ్చి తమ తతంగాన్ని మొదలుపెట్టారు పోలీసులు. ఆ హత్యకు సంబంధించి ఆ ఇంటిలో ఉన్న వారందరినీ ప్రశ్నలు వేసి సమాధానాలు రికార్డు చేసుకున్నాడు ఎస్పీ అమిత్ కుమార్. అతను సేకరించిన ఆధారాలను బట్టి ఆ హత్యకు ఆ ఇంట్లో ఉన్నవారికి ఎలాంటి సంబంధం లేదని తెలిసింది. దానికి తోడు హత్యకు ఉపయోగించిన కత్తి మీద ఎటువంటి వేలిముద్రలు లభించకపోవడంతో అయోమయంలో పడక తప్పలేదు ఎస్పీ గారికి. వెంటనే 2 చావులు సంభవించడంతో శ్మశాన నిశ్శబ్దం చోటు చేసుకుంది ఆ ఇంట్లో. ఎవరికి వారే యాంత్రికంగా తమ దినచర్యలు చేసుకుంటూ పోతున్నారు. ఒకరిని ఒకరు పలకరించడానికి కూడా ఎవరికి వారే ఇష్టపడడం లేదు. అందరి సంగతి అలా ఉంటే మేనమామ రుద్రయ్య మరణం మరింత కుంగదీసింది హర్షవర్ధన్ని. మతిపోయిన వాడిలా ఇంట్లో నుండి బయటికి కదలడం మానేశాడాయన. చిరంజీవిని విడిచిపెట్టి ఒక్క నిమిషం కూడా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడడం లేదు. ఫ్యాక్టరీకి సంబంధించిన విషయాలను పూర్తిగా పట్టించుకోవడం మానేశాడు. సెక్రటరీ భ్రమర ఆ విషయంలో ఎంత నచ్చజెప్పినా ఫలితం లేకపోయింది. అటువంటి అదను కోసం ఎదురు చూస్తోన్న సాటి వ్యాపారస్తుడు నరేన్ భూపతికి అదే మంచి అవకాశమైంది. హర్షవర్ధన్ వ్యాపారాన్ని దెబ్బతీయడానికి, అవసరమైతే అతడి ఫ్యాక్టరీ మూతపడేటట్టు చేయడానికి, తద్వారా తన వ్యాపారాన్ని అభివృద్ధి పరుచుకోవడానికి తిరుగులేని పథకాలను తయారు చేయడంలో తలమునకలైపోయాడు అతను. రుద్రయ్య హత్య జరిగిన 4 రోజుల తర్వాత తీవ్రంగా ఆలోచిస్తూ తన ఆఫీసు రూంలో కూర్చునున్నాడు నరేన్ భూపతి. జమాజట్టిల వంటి గూండాలు 10 మంది చేతులు కట్టుకుని అతని ముందు నిలబడున్నారు. 10 నిమిషాల తర్వాత తన ఆలోచనలకు ఫుల్ స్టాప్ పెట్టి చేయవలసిన దాని గురించి శ్రద్ధగా వారికి వివరించడం ప్రారంభించాడు నరేన్ భూపతి. నాదస్వరాన్ని వింటూ పడగలెత్తి ఆడుతున్న పాముల మాదిరి అతను చెబుతున్న విషయాలను శ్రద్ధగా వింటూ తలలు ఊపడం ప్రారంభించారు. జాగ్రత్త, ఎట్టి పరిస్థితుల్లోనూ మన ప్లాన్ ఫెయిల్ కావడానికి వీల్లేదు. పాప పుణ్యాల గురించి పట్టించుకోకుండా మీ పని మీరు చేయండి. ఆ తర్వాత విషయాలు నేను చూసుకుంటాను. అప్పగించిన పనిని పూర్తి చేయడంలో ఎటువంటి తేడా వచ్చినా ఆ తర్వాత జరగబోయేదేంటో వాళ్ళనే ఊహించుకోమన్నట్టు మాటలు మధ్యలోనే ఆపేశాడతను. దానికి కూడా శ్రద్ధగా వినయంగా తల ఊపారు ఆ గూండాలు. అదే సమయంలో ఉన్నట్టుండి జీవం పోసుకుని మ్రోతలు చేయడం ప్రారంభించింది నరేన్ భూపతి టేబుల్ మీద రెడ్ కలర్ టెలిఫోన్. కాలుతున్న సిగరెట్ను యాష్ట్రే మీద పెట్టి రిసీవర్ అందుకున్నాడు నరేన్ భూపతి. హలో, నరేన్ భూపతి స్పీకింగ్ అన్నాడు. వెంటనే వినిపించింది అవతల వైపు నుండి మృదువైన స్త్రీ కంఠం. అవతల వైపు నుండి ఆమె చెబుతున్న మాటలను శ్రద్ధగా వినడం ప్రారంభించాడతను. వింటున్నంతసేపు ఆశ్చర్యంతో నిండిపోయింది అతని వదనం. విచిత్రమైన కాంతి చోటు చేసుకుంది అతని కళ్ళల్లో. 2 నిమిషాల తర్వాత డిస్కనెక్ట్ అయింది అవతల వైపున ఫోన్. తను కూడా రిసీవర్ క్రెడిల్ చేసి గోండాల వైపు తిరిగాడు నరేన్ భూపతి. అంతకు ముందు చెప్పిన విషయాలను గుర్తు చేస్తున్నట్టు మరోసారి వారికి చెప్పి యు కెన్ గో అన్నాడు. ఒకరి తర్వాత ఒకరుగా శ్రద్ధగా సెల్యూట్ చేస్తూ ఆ గదిలో నుండి నిష్క్రమించారు గోండాలు. యాష్ట్రే మీద పెట్టిన సిగరెట్ను చూపుడు వేలుతో యాష్ట్రేలోకి నెట్టి ఫ్రెష్ సిగరెట్ వెలిగించాడు నరేన్ భూపతి. గట్టిగా దమ్ములాగి పొగను గాల్లో కొదిలాడు. సుడులు తిరుగుతూ గాల్లోకి వ్యాపిస్తోన్న సిగరెట్ పొగ మాదిరిగానే అతడి మస్తిష్కాన్ని ఆక్రమించుకున్నాయి హర్షవర్ధన్ను పడగొట్టేందుకు రకరకాల ఆలోచనలు.